2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భారీ విజయాన్ని కైవసం చేసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి భారీ ర్యాలీతో మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6 నెలలు ఆగితే నేను ఏమిటో చూపిస్తానని అంటున్నాడంట. నువ్వు ఏమి చేయలేవు పిన్నెల్లి, నీకు 6 నెలలు కాదు, నీకు దమ్ముంటే ఇప్పుడే రా చూసుకుందామని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు. ప్రజలు వాస్తవాల్ని గ్రహించారు. ప్రజలు ఏదైతే మరి పన్నుల బాధతోటి అలాగే దుర్మార్గంతో దౌర్జన్యంతో దోపిడీ పరిపాలనని వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలి, మేము ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అఖండమైన మెజార్టీ మరి ఇచ్చి 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే ఈ రాష్ట్ర యువతని 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ పరిపాలన మోసం చేసిందో దాని మీద మెగా డిఎస్సి మీద 16,000 ఉద్యోగాలు ఈ యువతకి ఇచ్చేదానికి మరి తొలి సంతకం పెట్టడం, అలాగే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వైసీపీ ఆలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెట్టి ప్రజలందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తేవాలనే దుర్మార్గపు ఆలోచన ఏదైతే చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం. మూడవది మరి పేదలకి ఒక్కసారిగా 1000 రూపాయలు పెన్షన్ని పెంచుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో పెరిగిన ధరలు మరి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పేదలందరికీ కూడా అవ్వాతాతలందరికీ కూడా మొట్టమొదటి నెల జూలై నెలలో 7,000 రూపాయలు, తరువాత నుంచి 4,000 రూపాయలు ఇవ్వటానికి మరి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కాదు కానీ ఫస్ట్ గణాంకాలు ఎవరైతే మరి ఏదైతే అవసరమో వాళ్ళకి ఎందులో శిక్షణ అవసరమో అన్నింటినీ కూడా సెన్సస్ని సేకరించి భవిష్యత్తులో ఎవరికి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్లో మరి ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఆ గణాంకాలకి మరి నాంది చూడుతూ ఉంది. ఆఖరిగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా దుర్మార్గంగా రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ సొంతగా అన్నా క్యాంటీన్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా వాటి మీద దాడి చేశారు. మళ్ళీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటందుకు అన్నా క్యాంటీన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించడం అనేది ఒక హర్షించదగ్గ పరిణామం. పేదల పట్ల చిత్తశుద్ధిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటుంది. సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించి ఈరోజు సంక్షేమ ఫలాలను అందించడానికి కూడా ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోబోతూ ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ పోలవరం కానీ రాజధాని కానీ మరి నీటిపారుదల ప్రాజెక్టులను కానీ పూర్తి చేసేందుకు ఆలోచనలు చేస్తూ ఉంది. అలాగే మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ప్రత్యేకించి వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాము. అలాగే బుగ్గవాగు నుంచి నీటి సదుపాయాన్ని మాచర్ల పట్టణంలో దాహార్తిని తీర్చడానికి మరి
రాబోయే సంవత్సరంన్నర కాలంలోనే ఇవి పూర్తి చేస్తాము. ఇక్కడ మెరుగైన వైద్యశాలను ఏర్పాటు చేస్తాము. పేదల కోసం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. పల్నాడు ప్రాంతం విద్యకి చాలా దూరంగా ఉంది. ఇక్కడ వీలైనన్ని విద్యా సంస్థలను తీసుకురావటం, మరి బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యను అందుబాటులో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. మాచర్ల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, కనీసం మహిళలు మాచర్ల పట్టణంలోకి వస్తే, మరి ప్రతిరోజు మహిళలు అనేక వేల మంది పట్టణంలోకి వస్తారు. కనీసం వాళ్ళకి టాయిలెట్ సదుపాయం కూడా 4 సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఈ శాసనసభ్యుడు ఆలోచించలేదంటే ఇతనికి ఏ మేర చిత్తశుద్ధి అని చెప్పి నేను ఆలోచిస్తాను. మొట్టమొదటిగా మహిళల కోసం ఈ మాచర్ల పట్టణంలో వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మేము రాబోయే రోజుల్లో ప్రతి వార్డు తిరుగుతాము, సమస్యల్ని తెలుసుకుంటాము. మరి ఇవన్నీ కూడా మా నాయకుడు దృష్టిలోకి తీసుకొని వచ్చి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు, అలాగే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుస్తాము. ఈ అరాచక శక్తుల నుంచి కాపాడుతాము. అనేక విభాగాల్లో దోపిడీలు ఏవైతే జరిగినాయో వాటన్నిటినీ కూడా మరి మళ్ళీ రివ్యూ చేస్తాము. దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ పల్నాడులో శాంతియుత వాతావరణం ఉండాలి, ఈ పల్నాడు అభివృద్ధిలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఈ ప్రాంత వాసిగా నేనైతే ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు. అడపాదడపా ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ధి మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. ఆత్ పార్టీగా పేరు పెట్టుకున్న ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా మూలబడేశారు. అలాగే మరి పేట సన్నెగళ్ళ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలబెట్టారు. డబ్బులుండి కూడా ధర్మవరంలో మరి ఆ ప్రాజెక్టుని మూలబెట్టారు. అంటే ఇతనికి సంపాదన మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మొన్న ఈ శాసనసభ్యుడు ప్రకటించాడు, ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి. మరి అతనికి మాట తప్పటం, మడమ తిప్పటం అనేది మరి అలవాటు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది కూడా వేచి చూద్దాము. మరి దుర్గి మిర్చి యార్డు ఒకటి ఉంది, దాన్ని ఇసుక డంప్ యార్డుగా మార్చాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో మిర్చి లావాదేవీలు జరిగే విధంగా, ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాదు రైట్ కెనాల్ మీద ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడే సమాజంలో అందరికీ మేలు జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ బస్సు యాత్రలతోటి సామాజిక యాత్ర అంటే కుదరదు. దానివల్ల జరిగే ఫలితం ఏమీ లేదు, పబ్లిసిటీ స్టంట్ తప్పితే. ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్టు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వస్తే వీటిల్లో ప్రతి పేదవాడు, ప్రతి కులము, ప్రతి పార్టీ వాడు కూడా ఆ ఫలితాలను అనుభవిస్తాడు. ఇది సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయటం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు కాదు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.